హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా వన్స్ సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత ఎన్వైరన్మెంట్ని ఎలా టెస్ట్ చేయాలి, అంటే పైథాన్ సాఫ్ట్వేర్ అనేది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి. ఇది మన ఈరోజు సెషన్ ఒక ఎజెండా గైస్. సో పైథాన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే python.org అనే ఒక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, లేదా ఇక్కడ మీరు సెర్చ్ బార్లో గూగుల్ అని టైప్ చేసి ఓకే డౌన్లోడ్ లేటెస్ట్ పైథాన్ ఫర్ విండోస్ అని చెప్పి టైప్ చేయండి. సో ఆటోమేటికల్గా మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైటే python.org అని వస్తుంది. సో ఫస్ట్ పొజిషన్లో python.org అనేది లేకపోతే సెకండ్ పొజిషన్లో చూడండి, ఖచ్చితంగా python.org అనే వెబ్సైట్ మీకు కనపడుతుంది. లేదా మీరు python.org అని చెప్పి డైరెక్ట్గా యూఆర్ఎల్లో టైప్ చేసినా పర్లేదు. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ మీద మీరు క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి డౌన్లోడ్స్లో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పి మన పైథాన్ లేటెస్ట్ వర్షన్ ఉంది. అదేంటంటే 3.13.5 3 అనేది మేజర్ వర్షన్ ఆఫ్ పైథాన్, 13 అనేది మైనర్ వర్షన్, 5 అనేది ఏంటంటే మైక్రో వర్షన్. ఓకే, సో వీళ్ళు క్లియర్ చెప్పారు, నోట్ దట్ పైథాన్ 3.9+ కెనాట్ బి యూజ్డ్ ఆన్ విండోస్ 7 ఆర్ ఎర్లియర్. అంటే పైథాన్ 3.1 నుండి పైథాన్ 3.9 నుండి విండోస్ 7 పైబడిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండాలి. సో మీరు విండోస్ 10తో కానీ విండోస్ 11తో కానీ వర్క్ చేయాలి, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్తో వర్క్ చేయాలనుకుంటే. మీరు చెప్పాల్సిందల్లా ఏంటంటే జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టు డౌన్లోడ్ ద పైథాన్ ఇన్స్టలేషన్ సాఫ్ట్వేర్. అండ్ ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళిపోండి. మీ సిస్టంలో డౌన్లోడ్స్ ఫోల్డర్లో మీ పైథాన్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. చూడండి ఒకసారి, పైథాన్ 3.13.5 amd64.exe అని చెప్పి ఫైల్ ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ విండో వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక సెటప్ విజార్డ్ వచ్చింది, చూడండి క్లియర్ కట్గా. ఓకే, సో ఇక్కడ యాడ్ python.ext టు పాత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకో చెక్ బాక్స్ ఉంది, యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ వెన్ ఇన్స్టాలింగ్ py.exe. ఇది కూడా చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ రెండు చెక్ బాక్సెస్ని ఖచ్చితంగా చెక్ చేసి ఇన్స్టాల్ నౌ అని చెప్పి ఉంది చూడండి. ఈ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో అది ఒక లొకేషన్ ఇచ్చింది, సి డ్రైవ్లో యూజర్స్లో. అలాగే మీ సిస్టమ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చి నా సిస్టమ్ నేను అతీష్ జైన్ అని ఇచ్చుకున్నాను. అది యాప్ డేటాలో లోకల్ అనే ఫోల్డర్లో, ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో, పైథాన్ అనే ఫోల్డర్లో ఈ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఇన్స్టలేషన్ దేనిని ఇంక్లూడ్ చేస్తుంది ఏంటో కూడా క్లియర్ కింద రాశారు. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక చిన్న విండో వచ్చి ఎస్ అని క్లిక్ చేయమంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుని మీ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. బట్ వెయిట్ చేయండి, ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఎటువంటి విండోని క్లోజ్ చేయొద్దు. వన్స్ ఇన్స్టలేషన్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిపోతే మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ అయిపోయిందని ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ విండోస్ అన్నిటిని క్లోజ్ చేసి మనం ఎన్వైరన్మెంట్ని టెస్ట్ చేద్దాం. అంటే పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్టాల్ అయిందో లేదో అనేది చెక్ చేసి అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ సెషన్ నుంచి మనం ప్రోగ్రామింగ్ని బిగిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో సిరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే లేదా నచ్చిన వీడియోస్ని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సిరీస్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ విధంగా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను మల్టిపుల్ ట్యుటోరియల్స్ని మీ ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి
పైథాన్ పాత్కి యాడ్ అవుతుంది. చూడండి ఒకసారి సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. వన్స్ అలా మెసేజ్ వచ్చిన తర్వాత ఈ విండోని మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ బటన్ మీద క్లిక్ చేసి ఓకే బ్రౌజర్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి చూస్తే సెర్చ్ బార్లో చూడండి ఒకసారి మీకు రీసెంట్లీ యాడెడ్ అని చెప్పి రీసెంట్లీ యాడెడ్ కాదు, ఇది లైక్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ పైథాన్ నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు దాని వచ్చింది. ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. పైథాన్ అని చెప్పి చూడు ఒకసారి పైథాన్ 3.13 అని చెప్పి వచ్చింది. 3.12 అనేది నేను ముందుగా ఇన్స్టాల్ చేసింది, అది కనపడుతుంది మీకు, అది పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ 3.13 మీద క్లిక్ చేయండి. 3.13 మీద మీరు క్లిక్ చేస్తే మీకు పైథాన్ ఐడిఎల్ఈ అనేది కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుని ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి పైన మీకు మీరు ఇన్స్టాల్ చేసిన వర్షన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. సో దీన్నే మనం ఐడిఎల్ఈ షెల్ అని చెప్పి అంటాం. సో ఇది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఏంటంటే ఓకే ప్రింట్ అనేది పైథాన్లో ఒక ఫంక్షన్. ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలంటే అండ్ మీరు జస్ట్ ఏదైనా ఒక మెసేజ్ని టైప్ చేయండి. మీరు ప్రింట్ చేయాలనుకున్న మెసేజ్ని డబుల్ కోట్స్లో పెట్టాలి. పెట్టి జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మీకు అదే మెసేజ్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. సో ఇది పైథాన్ని టెస్ట్ చేయడం ఐడిఎల్ఈ ద్వారా. ఇంకోటి ఏంటంటే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ కూడా ఉంటుంది. సో హియర్ ఈ బ్లాక్ కలర్లో చూసారా, బ్లాక్ కలర్ తోటి వచ్చింది ఒక ఐకాన్ ఏంటంటే పైథాన్ 3.13 అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు పైథాన్ 3.13 కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మనం పైథాన్తో వర్క్ చేసుకోవచ్చు, ఐడిఎల్ఈ ద్వారా కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ ఒక సైజ్ పెంచాలనుకుంటే పైన టైటిల్ బార్ మీద మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీదకి వెళ్ళి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఫాంట్ అని చెప్తుంది. ఫాంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఫాంట్ని పెంచాలంటే పెంచవచ్చు. నేను 16 ఉంది బై డిఫాల్ట్, 20 ఇచ్చాను. అలాగే కలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు టెక్స్ట్ కలర్ బ్రైట్ వైట్ పెట్టాలంటే బ్రైట్ వైట్ అంటే కొంచెం బ్రైట్గా కనపడుతుంది టెక్స్ట్ మనకి. ఓకే మీద క్లిక్ చేస్తారు, మీరే డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. చూడండి ఒకసారి చూసారా కొంచెం పెరిగింది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే మీరు ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించి అండ్ ఒక మెసేజ్ రాయండి, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఇది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది అంటే మన ఇన్స్టలేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందని అర్థం. సో ఇది ఫ్రెండ్స్ పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం, అదేవిధంగా ఏంటంటే ఎన్వైరన్మెంట్ని టెస్ట్ చేయడం. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే పైథాన్ తోటి ఏ విధంగా వర్క్ చేయాలి, లైక్ హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ అన్న దాని మీద మనం వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.